హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న. ఈరోజు చికెన్ మటన్ కంటే సూపర్ టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అచ్చం మటన్ లాగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మిల్ మేకర్స్ వేడి నీళ్ళలో వేసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వేడి నీళ్ళలో వేసుకోవాలండి, సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, తిని చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్ వాటర్లో వేసి ఇలా చక్కగా వాష్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చాలా ఫ్రెష్గా నీట్గా కడగాలండి. ఇప్పుడు వాటర్ అంతా ఇలా అనుకోవాలండి, తీసేయాలి వాటర్ అంతా. చూడండి ఈ విధంగా. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారండి, అంత బాగుంది. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి టేస్ట్ చాలా బాగుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు 4 తీసుకున్నానండి. ఇలా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం అల్లం, కొంచెం వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా పేస్ట్ లాగా. చూడండి ఈ విధంగా. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ మటన్లో వేసుకుంటాం కదండి, లవంగాలు, మిరియాలు, చెక్క ఇవన్నీ వేసుకోవాలండి. కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ బాగుండాలి అంటే కసూరి మేతి వేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కసూరి మేతి వేసుకుంటే. ఇప్పుడు పచ్చిమిర్చీలు, ఆనియన్స్ వేసి ఇలా కలుపుకోవాలండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంట్లో వాళ్ళు చేసుకొని తింటారండి, అంత బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ కర్రీ ట్రై చేసిన తర్వాతనే మీకు నచ్చితేనే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి చక్కగా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి, ఆయిల్ పైకొచ్చే వరకు. చూడండి ఇలా కలుపుకోవాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా. ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసి కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి. ఇలా చక్కగా కలుపుకోవాలి. మిల్ మేకర్స్కి మొత్తం ఒక 2-3 నిమిషాల పాటు కారం, ఉప్పు పట్టించాలండి. మూత పెట్టి చిన్న మంట పైన ఉడికించాలండి. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. కారం, ఉప్పు చక్కగా పట్టుకుందండి మిల్ మేకర్స్కి. అచ్చం మటన్ లానే ఉంటుందండి, తిని చెప్తున్నాను. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. సరిపడే వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు తీసి మరొకసారి కలుపుకోవాలండి. టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. ఇలా వేసి కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోవాలండి, బాగా వేసుకోకండి. చూడండి ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మరిగించుకుందాం. చాలా చక్కగా ఉడికిపోయిందండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా త్వరగా అయ్యే కర్రీసే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి రెడీ అయ్యిందండి మిల్ మేకర్ కర్రీ.
చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు చిన్న మంట పైన మరిగించుకోవాలండి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కర్రీ రెడీ అండి.